సో మనం ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ప్యాకేజ్ అయితే ఓకే. ప్రజెంట్ ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ జనరల్గా ఏంటి అంటే, ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను అడిగిన డౌట్ ఏంటి అంటే, సార్ నేను ఇప్పుడు ఒక 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి ఐఎమ్ వర్కింగ్ విత్ ద సేమ్ కంపెనీ అండ్ మై ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 6 LPA ఉంది. నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐటీ, నాన్ ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ సేయింగ్ దట్, సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ప్రజెంట్ కంపెనీలో చేస్తా ఉన్నా. ఓకే. అంతకుముందు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 7 ఉంది. బట్ నా ప్యాకేజ్ చూసుకుంటే 6 LPA మాత్రం ఉంది, అంటే 6 lakhs మాత్రం ఉంది. ఇది మంచి ప్యాకేజేనా మార్కెట్లో కంపేర్ చేసుకుంటే అనే విషయం మనము అక్కడ డౌట్ అనేది అడగడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది నేను చేస్తున్నాను. జనరల్గా బేసిక్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక ప్యాకేజ్ అనేది మనము ఒక మెజర్మెంట్లో తీసుకోవాలి. ఇనిషియల్గా మీ కెరియర్ 10,000 స్టార్ట్ చేస్తారా, 15,000 స్టార్ట్ చేస్తారా, 20, లేకపోతే ఫస్ట్ ఇనిషియల్గా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఫ్రీగా వర్క్ చేశారా, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే గెయిన్ చేసుకొని ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా, అంటే ఎలాంటి సాలరీ ఏం లేకుండా, ప్యాకేజ్ లేకుండా వర్క్ చేశారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము 3 ఇయర్స్లో వర్క్ చేస్తున్నాము, 3 ఇయర్స్ నుంచి సంథింగ్ వర్క్ చేస్తున్నాం, 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నాం, ఇట్ డజంట్ మ్యాటర్ ప్యాకేజ్ ఎంత ఉంది మనం. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఇనిషియల్గా మన కెరీర్ ఎట్లా స్టార్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక సర్టెన్ అమౌంట్కి మనం ఖచ్చితంగా రీచ్ అయి తీరాలి. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క మనిషికి కెరియర్లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గోల్. ప్రతి ఒక్కరూ ఒక యావరేజ్, అంటే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా గోల్ అంటే, ఇప్పుడు మీరు 3 ఇయర్స్లోనే 20 lakhs ప్యాకేజ్ వెళ్ళిపోండి, 30 lakhs ప్యాకేజ్ వెళ్ళిపోండి, ఇది వెళ్ళకపోతే మీకు ప్యాకేజ్ తక్కువ ఉన్నట్టే, మీరు ఏదో ఒకటి చేయండి అని నేను చెప్పట్లేదు. బేసిక్గా మనం ఒక మినిమం యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. మినిమం యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎలాంటి సినారియో బేస్డ్ ఉంటే కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఏంటి అంటే ఇక్కడ చాలా మన ప్యాకేజ్ పెరగకపోవడానికి చాలా చాలా ఉంటాయి. లైక్ మనం డొమైన్ అనేది మాక్సిమం అనేది ఒక 8 lakhs 9 lakhs లోపల ఉండొచ్చు. రైట్. ఒకటే కంపెనీలో దాదాపు 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుండొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఒక కంపెనీలో 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్. 3 ఇయర్స్ మినిమం ఉండాలి. 3 ఇయర్స్, ఫస్ట్ 3 ఇయర్స్ అనేది కంపల్సరీ ఒక కంపెనీలో ఉండాలి. 3 ఇయర్స్ తర్వాత మాక్సిమం 2 ఇయర్స్, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్, 3 ఇయర్స్కి మనం కంపెనీ మారచ్చు. అలా మారితేనే మనకు ప్యాకేజెస్ అనేవి త్వరగా పెరుగుతాయి. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ ప్యాకేజ్ ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఒక జాబ్ వచ్చేసింది అనే ఆనందంలో ఈ డొమైన్లో మనం ఎంతవరకు రీచ్ అవుతాం అనే విషయం మర్చిపోతుంటారు. అంటే దాని గురించి ఆలోచించాలి బేసిక్గా. అలా కాకుండా మనం ఇప్పుడు ఒకసారి ఒక డొమైన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాము, రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, నేను చాలా కష్టపడతా, దీంట్లో ఎంతవరకు స్కోప్ ఉందనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఉండడం అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ డొమైన్. మీరు టెక్నికల్లో ఉన్నారా, నాన్ టెక్నికల్లో ఉన్నారా, ఐటీలో ఉన్నారా, నాన్ ఐటీలో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఇంకో దాంట్లో ఉన్నారా, టెక్ వాయిస్ దాంట్లో ఉన్నారా, వాయిస్ పర్సన్లో ఉన్నారా, ఇంటర్నేషనల్ దాంట్లో ఉన్నారా, లేకపోతే ఇంకొక జాబ్ ఏదైనా చేస్తున్నారా, ఫినాన్షియల్ సర్వీసెస్లో ఉన్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చే దగ్గరికి మినిమం 8 lakhs నుంచి 12 lakhs వరకు మీ ప్యాకేజ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఈ ప్యాకేజ్లో లేరు అంటే డెఫినెట్లీ మీరు ఆలోచించాలి. ఇది మనం రైట్ వేలో వెళ్ళట్లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 3 to 5 years వచ్చేసరికి 8 to 12 ప్యాకేజ్ లేకపోతే కమింగ్ డేస్లో బిలో పావర్టీ లైన్ కాదు, దారిద్ర్య రేఖకు ఏదైతే ఉందో ఆ పావర్టీ లైన్కి దగ్గర ఉన్నట్టు మీరు. ఎందుకంటే ఒక 3 to 4 3 ఇయర్స్లో మీరు 8 to 12 lakhs ప్యాకేజ్ రీచ్ కాకపోతే కమింగ్ డేస్లో అప్కమింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీరు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కానీ మీకు వచ్చే ఏదైతే ఎక్స్పెన్సెస్, ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది మీరు మేనేజ్ చేసే పరిస్థితిలో మీరు ఉండరు. డెఫినెట్లీ అన్నిటికీ కాంప్రమైజ్ అవుతూ లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ని మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో నేనేమంటున్నా, మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏ డొమైన్లో వర్క్ చేయండి, డజంట్ మ్యాటర్. మినిమం 8 to 12 మధ్యలో ఉన్నారు అంటే ఓకే. సో మీరు ఒక మంచి డొమైన్లోనే ఉన్నారు. మీరు అప్పుడు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను ఎంతవరకు ఈ ప్యాకేజెస్ పెరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 15 అన్న దాటుతుందా లేదా, అట్లీస్ట్ అంటున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్. హైయెస్ట్ ప్యాకేజెస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక పర్సన్ ఉంటాడు, తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, తనకున్న గోల్ని గోల్ని బట్టి విత్ ఇన్ లెస్ టైంలోనే తను 50 lakhs రీచ్ అవ్వచ్చు. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఓకే కూల్ గోయింగ్, కామ్ గోయింగ్, అంతా నేను టెన్షన్ రిస్క్ తీసుకోలేను, అది చాలా లైఫ్ అనేది ఈజీగా వెళ్ళిపోవాలి,
అని ఎవరన్నా అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు 7 lakhs 8 lakhs అయినా పర్వాలేదు. బట్ ఓవరాల్ ఏంటి అంటే ఈ మినిమం ప్యాకేజ్ కానీ మనం రీచ్ కాకపోతే మాత్రం కమింగ్ డేస్లో మనం ప్రాబ్లం ఫేస్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నా 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం ఉండాల్సిన ప్యాకేజ్ అయితే ఇది 8 to 12. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. దీని గురించి ఫర్దర్గా నేను ఇప్పుడు ఈ డొమైన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ డొమైన్లో వర్క్ చేస్తున్నాను. ఈ డొమైన్లో ఎంతవరకు రీచ్ అవుతుంది అనే దాన్ని మీరు కమెంట్స్ చెప్పండి. ఆ డొమైన్స్ గురించి నేను ఒకసారి చూసి ఆ ప్యాక్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకే, సరే ఆలోచించండి. థ్యాంక్ యూ.